నమస్కారం. ఆషాఢం ఆచారం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సాదర స్వాగతం. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ప్రతి ఒక్క మాసానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఆషాఢం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మాసం అంటారు. అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుంటారు. అలాగే ఆషాఢ మాసం శూన్యమాసం అయినా కూడా ఎన్నో పండుగలు పర్వదినాలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆ జగన్మాతకు సంబంధించిన గ్రామ దేవతలకు నైవేద్యాలు బోనాలుగా సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. దీనికి అనుగుణంగానే ఆషాఢ మాసానికి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. మరి దానికి సంబంధించి సవివరంగా వివరాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖులు స్టూడియోకి విచ్చేశారు. వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి ముందుగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మ ప్రచారకులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాణి కుమారి గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓకే, వాణి గారు మీరు చెప్పండి, అసలు ఆషాఢ మాసాల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు కదండి, ఎందుకు? అంటే ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా స్త్రీలు నీళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కాళ్ళు పాచిపోకుండా కాళ్ళకి చేతులకి నీళ్ళల్లో ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వాటి నుంచి రక్షించుకోవడానికి, క్రిముల నుంచి రక్షించుకోవడానికి గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. గోరంట పెట్టుకుంటాం అంటే గోళ్ళకి పెట్టుకుంటాం కాబట్టి గోరింటాకు అంటాం మనం దాన్ని. ఆ విధంగా పెట్టుకుంటే చూడటానికి అందంగా ఉండటమే కాదు, మనకి వచ్చేటువంటి అంటే ఋతువుని బట్టి వచ్చేటువంటి అనారోగ్యాన్ని నుంచి రక్షించుకోవచ్చు. అందుకని గోరింటాకు పెట్టుకోవడం అనేటువంటిది ఆచారంగా మారింది. అయితే గోరింటాకు బాగా ఎర్రగా పండితే కూడా మంచి మొగుడు వస్తారు అని అంటారు, నిజమేనా? అంటే పెట్టుకోవడానికి పిల్లలకి ఏదో ఒకటి ఊరిస్తే వాళ్ళు ఆ విధంగా కన్ని పిల్లలు కళ్ళలకు అంటూ ఉండటం సహజం కాబట్టి ఆ విధంగా అంటారు. నిజంగానే చూడటానికి అందంగా ఉంటుంది. దానికి తోడు మనకి క్రిమి సంహారిణి కూడా. మీరు చెప్పండి అనంతలక్ష్మి గారు, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంట ఒకచోట ఉండకూడదు అని అంటారు, ఎందుకనండి? ఆ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే ఉత్తమమైనటువంటి సంతానం కలిగే అవకాశం లేదు అని చెప్పి జ్యోతిశాస్త్రపరంగా చెప్తూ ఉంటారు. ఆ సమయానికి ఉన్నటువంటి కారణం. అందుకే మనం మహానుభావుల అందరి యొక్క జన్మలు గనక చూసినట్టయితే వారంతా ఈ సమయంలో జన్మించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ సమయంలో అంటే శ్రావణ మాసం ఈ ప్రాంతాల్లో ఈ సమయంలో జన్మించారంటే వీళ్ళు తల్లి గర్భంలో పడినటువంటి కాలాన్ని మనం ఊహించవచ్చు. కనుక ఈ సమయంలో ఆ రకంగా గర్భధారణ జరిగినట్టయితే మంచి సంతానం ఉండదు అన్న కారణంగా మాత్రమే మొదటి సంవత్సరం నియమం చెప్తారు. తర్వాత అది పాటించాలి ప్రతి సంవత్సరం కూడా. కానీ వాళ్ళకి తర్వాత ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళు పాటిస్తారులే అనే ఉద్దేశంతో మొదటి సంవత్సరం అలవాటు చేయడం కోసం చెప్తారు ఈ మాట. కానీ అసలు అయితే ప్రతి సంవత్సరం అలాగే ఆ సమయంలో పితృదేవతలకు దేవయానం పితృయానం వీటి గురించి చెప్పేటటువంటి సందర్భాల్లో చెప్పేది అదేనండి. ఏదైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహం వర్ష రూపంలో దిగివచ్చేటటువంటి కాలం ఇది. భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి, కానీ పితృదేవతల అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. అది వాళ్ళకి సంబంధించిన సమయంలో తర్వాత చేయవలసి ఉంటుంది. అయితే అమ్మ ఒక విషయం ఉంది ఇక్కడ. అనంతలక్ష్మి గారు చెప్పిన దానికి నేను ఒకటి రెండు అంశాలు కలుపుతాను ఇక్కడ కొనసాగింపుగా. ఎందుకొరకు అని అంటే భారతదేశం ప్రధానంగా వ్యావసాయిక దేశం. నూతన వధూవరులు ఇప్పుడు అంటే ఎండాకాలంలో వివాహం జరుగుతుందండి. అంటే వైశాఖ మాసంలో వివాహం జరుగుతుంది అనుకుందాం. వైశాఖమో జ్యేష్టమో వివాహం అవుతుంది. వెంబడే ఆషాఢ మాసం వస్తుంది. వచ్చేసిన తర్వాత ఆషాఢ మాసంలో వ్యవసాయదారుడు యువకుడు వరుడు అయినట్టయితే వ్యవసాయం చేసుకునేటటువంటి సమయం అది. బాగా వేగంగా వ్యవసాయంలోకి వెళ్ళిపోవాలి అతను. ఏమాత్రము తను విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. అందువల్ల కూడా అంటే కొంతమంది పెద్దలు దీనిని ఈ విధంగా నిర్ధారించారు. మన ఆచారాలు చూడండి వ్యవసాయంతో చాలా సంబంధించి ఉంటాయండి. కాబట్టి ఇక్కడ వీళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు దాని కారణంగా వ్యవసాయానికి వెళ్ళడానికి మారుగా సుఖభోగాలను అనుభవిస్తూ, సుఖభోగాలు తప్పని కాదండి, ధర్మబద్ధమైనటువంటి వైవాహిక జీవితము కొనసాగించడానికి ఎవరూ వ్యతిరేకించరు. కానీ ఇక్కడ వ్యవసాయాన్ని వదిలిపెట్టేసి వధువు అంటే నూతన దంపతులు వీళ్ళు ఇంట్లోనే ఉన్నట్టయితే వ్యవసాయం గాలిపోతుందండి.
వాటి వ్యవసాయం కొరకు తాను తప్పనిసరిగా వ్యవసాయ క్షేత్రంలో పడుకోవాల్సి వస్తుంది, నీళ్లు సరిగ్గా పొలాలకు మలుపుకోవాల్సి వస్తుంది. మడికట్టులో నీళ్లు సరిగ్గా మలుపుకున్న తర్వాత చేసేటటువంటి వరి కానీ ఇంకేదైనా కానీ అప్పుడు అనుకున్న విధంగా పంట వస్తుంది. కాబట్టి కొద్ది సుఖానికి దూరంగా ఉంచుదాము అనేటటువంటి ఉద్దేశం. కొద్ది కష్టపడని, రేపటి నాడు సుఖాలు కావాల్సినవి ఉన్నాయి మానవ జీవితంలో. అందువల్ల వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన దంపతులకు ఈ వియోగాన్ని ఆషాఢ మాసంలో కలిగించారు అని వారు చెప్పిందేం గొప్ప ఆధ్యాత్మికపరమైన ఉన్నత మానవ సృష్టికి ఆధారము అనేది వారు చెప్పింది ఒకవైపు అయితే, ఇది ఒక సామాజిక దృష్టితోటి, వ్యావసాయిక దేశ దృష్టితోటి చెప్పినటువంటిది ఒకటండి. ఇది కూడా అంతేకాదండి, ఇప్పుడున్నట్టుగా ప్రయాణ సౌకర్యాలు లేవు. పైగా ఇప్పుడున్నట్టుగా పెద్ద పెద్ద వాళ్ళు అయిన తర్వాత వివాహాలు చేసే పద్ధతి కూడా లేదు. చిన్నపిల్లలకి వివాహాలు చేయడం, వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాత కాపురానికి రావడం అయిన తర్వాత అత్తవారింటి నుంచి అమ్మాయి పుట్టింటికి వెళ్ళడం ఆ రోజుల్లో చాలా పెద్ద విశేషంగా ఉండేది. తొందరగా పంపించేవాళ్ళు కాదు. మనకి జానపద గేయాలు కూడా ఉంటాయి, మా అమ్మాయిని పుట్టింటికి పంపించమని వీళ్ళు బతిమాలినట్టుగా. కలవారి కోడలు కలికి కామాక్షి ఆ పాటలో అదే ఉండేది. అట్లాంటిది ఈ నెలలో పుట్టింటికి పంపించాలి అని కనుక చెప్పినట్టయితే తప్పనిసరిగా పంపించడం కూడా జరుగుతుంది. అంచేత అమ్మాయి పుట్టింటికి వెళ్ళడానికి ఒక ఏర్పాటు వీళ్ళే ఒక సంప్రదాయంగా చేసేయడం జరిగింది. వాణి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆషాఢ మాసం ఆధ్యాత్మిక మాసం అని ఎందుకు అంటారు? ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటువంటివన్నీ కూడా మనకి ఇది దక్షిణాయనం ప్రారంభం అవుతోంది కాబట్టి ఇందులో ఎక్కువగా మనకి నియమాలు ఎక్కువ అండి. పూజలు, వ్రతాలు ఇవన్నీ ఎక్కువ ఈ కాలంలోనే చేస్తాం. దీంట్లో ఆరోగ్యపరమైనటువంటివి కూడా ఉన్నాయి. ఈ నియమాలు నిష్టలు పాటించడం వలన మన ఆరోగ్యపరంగా కూడా చెప్తారు. ఇక ఇందులో వచ్చేటువంటిది మొట్టమొదట మనకి ఈ ఆషాఢంలో వచ్చేటువంటి విదే నాడు జగన్నాథ రథోత్సవం మనం చూసాం. పంచమి నాడు ఈ కొత్త నీరు, గోదావరికి కొత్త నీరు వస్తుంది అంటారు కోస్తా ప్రాంతాల్లో, గోదావరి తీర ప్రాంతంలో. అలాగే ఆడి మాసం అంటారట కావేరీ ప్రాంతంలో. అక్కడ 18 రోజులు ఆడి మాసం అంటే ఆషాఢ మాసం అనేటువంటి ఉద్దేశం. అవును, కాబట్టి ఆ సమయంలో కావేరికి కూడా కొత్త నీరు వస్తుంది. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టుగా ఇది వ్యావసాయకమైనటువంటి దేశం కాబట్టి, కృషి ప్రధానమైనటువంటి దేశం కాబట్టి కొత్త నీరు నదులకు రావడం, ఈ పనులు ప్రారంభించడం అనేటువంటిది. ఇంకా ఈ రకంగా మనం చూసుకుంటే షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలి అని చెప్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తే మంచిది అని షష్ఠి చెప్తారు. స్కంద షష్ఠి అంటారు. అలాగే మరి ఏకాదశి, తొలేకాదశి అంటాం మనం. తొలేకాదశి నాడు మరి విష్ణు శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు క్షీరసాగరంలో శయనించి ఉంటాడు అని చెప్తారు. ఇన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆషాఢ మాసానికి ఆకా మావై అని చెప్తారు మన వాళ్ళు. 4 మాసాలు ప్రత్యేకంగా ఆషాఢం, కార్తీకం, మార్గశిరం, వైశాఖం, ఈ 4 మాసాలని ప్రత్యేకంగా చెప్తారు. ఎందుకంటే ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఈ లౌకికమైనటువంటి కృషి మొదలైనటువంటి వ్యవసాయం మొదలైనటువంటి విషయాలు అన్నీ ఇముడున్నాయి కాబట్టి ఈ మాసానికి ఇంత ప్రత్యేకత. అనంతలక్ష్మి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆషాఢ మాసం శూన్య మాసం అని అంటారు, అంటే ఇందులో ఏ శుభకార్యాలు చేయకూడదా అండి? సాధారణంగా చెయ్యరమ్మా. ఈ మామూలుగా ఇప్పుడు ఈ విషయానికి వస్తే జ్యోతిష్యం లేకపోతే జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళైతే లోతుపాతులు వీటి గురించి చెప్తారు. సామాన్య దృష్టికి చెప్పుకునేటప్పుడు ఏమిటంటే ఇవి మనకి 2 ఉత్తర పూర్వ నుండే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఉత్తర ఫల్గుని, పూర్వ ఫల్గుని. వీటిల్లో ఇవి మనకి అధిక మాసాలు వచ్చే నెలలు కూడా ఇవే. మిగిలినటువంటి మాసాలు అధిక మాసాలు రావు. వీటి ఎక్కువగా వీటిల్లో ఇలా వచ్చేటటువంటి ఈ నెలల్లో ముహూర్త నిర్ణయానికి మరి ఇబ్బంది ఉంటుందనుకుంటాను జ్యోతిష్ శాస్త్రపరంగా. అందువల్లే ఎక్కువగా శుభకార్యాలు ఇవి ఇక్కడ చేయరు. ఇప్పుడు మనం చూస్తే మీరు చెప్పండి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలోనే ఎంతో పవిత్రంగా భావించే చాతుర్మాసి వ్రతం కూడా ప్రారంభిస్తారు, దాని విశిష్టత అంటే భారతదేశంలో నిరంతరం తిరిగేటటువంటి సాధు, సంత్, సన్యాసి, మహాజన్ ఎందరో ఈ దేశంలో మనకు కనిపిస్తారు. అయితే వాళ్ళు ఎప్పుడు తిరుగుతారు అని అంటే వర్షాలు లేనటువంటి సందర్భంలో దేశ పర్యటన చేస్తారు. కరతల భిక్ష తరుతల శయనం అంటే ఎవరైనా ఇంత చేతిలో ఇంత భిక్ష వేస్తే ఆ భిక్షతోటి వారు కడుపు నింపుకుంటారు. ఆ తర్వాత తరుతల శయనం, చెట్టు మొదటనే పడుకుంటారు.
సర్వసంగ పరిత్యాగులై ఈ దేశానికి ధర్మోపదేశం చేయడం కొరకు అలనాటి వ్యాసుల వారి దగ్గర నుంచి ఈ సద్గురు మహర్షి మలయాళ స్వాములు అంటే వ్యాసాశ్రమం స్థాపించినటువంటి మలయాళ స్వాముల వారి వరకు కూడా చాతుర్మాస్య దీక్షలు కొనసాగించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయనైకాదశి, విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమించినటువంటి ఆ రోజు నుంచి మొదలెట్టుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ చాతుర్మాస్య దీక్షలు కొనసాగుతాయి. ఒక చోట ఉండి ధ్యానం చేస్తూ, తపస్సు చేస్తూ, ఉపవాసాలు కొనసాగిస్తూ తాము సంపాదించినటువంటి ధ్యానం ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే సంపాదించారో దాన్ని సమాజానికి మళ్ళీ అందించడానికి మళ్ళీ 8 మాసాలు పర్యటన చేయడానికి కావలసినంత జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శక్తిని వాళ్ళు పొందుతారండి. అందుకొరకే అంత గొప్పగా ఆ తొలి ఏకాదశిని మనము శయనైకాదశిని అంత పవిత్రంగా భావిస్తాం. అంతేకాదండి, ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ కాలంలో కొందరు శయనైకాదశి రోజు చాతుర్మాస్యం ప్రారంభించకుండా ఆషాఢ పౌర్ణమి నాడు ప్రారంభిస్తున్నారు. ప్రారంభించి కార్తీక పౌర్ణమి వరకు కొనసాగించి 4 మాసాలు అలా కొనసాగించి మరి కొందరు అర్ధ చాతుర్మాస్యము అంటే వాళ్ళ వసతులు వనరులను బట్టి ఎందుకయ్యా మీరు ఆషాఢ పౌర్ణమి నాడు ప్రారంభిస్తున్నారని వాళ్ళని అడిగితే పూర్వ సంప్రదాయం అదే విధంగా ఉంది, కానీ వ్యాస భగవానుడు పుట్టినరోజు ఇది అని చేయెత్తి దండం పెట్టి వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అంటున్నారండి. ఇవాళ వ్యాసుడు మనకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపద, ఇవాళ ఎవరు ఏది ఆధ్యాత్మిక విషయం ఇలా స్పృశించినా కానీ వ్యాసుడు మనకంటే ముందే వాటిని స్పృశించినాడు అన్నటువంటి విధంగా చేస్తున్నారు. వారి రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలి అని తప్పనిసరిగా వ్యాస పూర్ణిమ నాడు, ఆ వ్యాస జయంతి నాడు గురువును అలాగా తలుచుకునేటటువంటి గొప్ప అవకాశం ఈ ఆషాఢ మాసంలో కలిగిందండి. అలాగే వాణి గారు, మీరు చెప్పండి, అసలు ఆషాఢంలోనే గ్రామ దేవతలకు ఎందుకు బోనాలు సమర్పిస్తారు? అంటే అమ్మవారు తల్లి మనని ఏ విధంగా జాగ్రత్తగా చూస్తుందో అలాగే అమ్మ కరుణా కటాక్షాలతోనే మనమంతా జీవిస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు సహజంగా ఎండాకాలం వెళ్ళిపోయిన తర్వాత, ఈ వర్షాలు ఆరంభమైన తర్వాత రకరకాల వ్యాధులు వస్తాయి. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా గ్రామదేవతని ఆరాధిస్తారు. గంగానమ్మని, ఎల్లమ్మ అని, రేణుకమ్మ, మనం బోనాల పండుగలు ఇక్కడ చేసుకుంటున్నాం. ఇలా రకరకాలుగా ఏ గ్రామదేవతని ఆరాధించినా కానీ అమ్మ మమ్మల్ని అందరినీ చల్లగా చూడు, మాకు ఈ వ్యవసాయంలో మంచి ఫలితాలు నువ్వు చక్కటి శుభాలని కలిగించి మమ్మల్ని సుఖ సంతోషాలతో ఉండేలాగా చూడు, ఈ వ్యాధుల బారి నుంచి మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తూ ఈ గ్రామదేవతలను పూజిస్తారు. ఆషాఢం ఆచారాలు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.